నెల్లూరులో ఈ నెల 13న ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా 1000 రూపాయలు అతి తక్కువ పెన్షన్తో దుర్భర జీవితం గడుపుతున్న తామంతా కలిసి ఈ నెల 13వ తేదీన నెల్లూరులోని ఆర్టీసీఆర్ఎం ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నామని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు తెలియపరుస్తూ నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీలో మాజీ ఉద్యోగులుగా ఉన్న 15,000 మంది కార్మికులం దుర్భర జీవితం గడుపుతున్నామన్నారు. అసలే చాలీచాలని జీతాలతో 30 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి రిటైర్డ్ అయిన తామంతా కేవలం 1000 రూపాయల పెన్షన్తో కాలం వెళ్లదీస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో వాచ్మెన్లుగా ఆటో డ్రైవర్లుగా ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. ఈపీఎస్ 95 పెన్షన్ ప్రవేశపెట్టి 29 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా ఎలాంటి పెరుగుదల లేనందున తమ బాధలను ధర్నాల ద్వారా పరిష్కరించుకునేందుకు సమాయత్తమయ్యామన్నారు. రిటైర్డ్ ఉద్యోగులంతా ఈ ధర్నాలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మిస్టర్ రెడ్డి ఘసంకరయ్య, అప్నరసింహారెడ్డి, టి విజయనాయుడు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా సెక్రటరీని. ఈయన పక్కన ఈయన ఎడమవైపు ఆయన జి శంకరయ్య, నెల్లూరు జిల్లా గౌరవాధ్యక్షుడు. అక్కడ రామసుబ్బయ్య, ఆయన జిల్లా రాష్ట్ర అడిషనల్ సెక్రటరీ. అంటే ఈయన డిబి నరసింహారెడ్డి, రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ. ఆయన లక్ష్మీరెడ్డి, నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు. ఈయన పివిజి నాయుడు, నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు. ఈయన జి శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా కమిటీ. చెప్పండి. ఏర్పాటైంది అసోసియేషను. నెల్లూరు జిల్లాలో 2016లో ఏర్పాటు చేశాము. అనేక సమస్యల మీద మేము పోరాటం చేస్తున్నాము. కానీ ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు ఈపీఎస్ 95 కింద కేంద్ర ప్రభుత్వ పెన్షన్ కింద మినిమం 1000 రూపాయలు వస్తుంది. మ్యాక్సిమంగా 3,000, 4,000కి రావట్లేదు ఎవరికి కూడా. అనేక సమస్యలతో హాస్పిటల్లో సౌకర్యం లేక, ట్రైన్ సౌకర్యం, గతంలో ట్రైన్లో కూడా మనకి ఫెసిలిటీ ఉండింది, సబ్సిడీస్ అది కూడా తీసేశారు. అనేక మంది అనేక ఇబ్బందులు పడుతూ చాలించాలని పెన్షన్తో ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం అనేక డిమాండ్లో మేము దాదాపు 5-6 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాము. 4 సార్లు ఢిల్లీ కూడా పోయి ధర్నా చేశాము. అయినా కానీ కేంద్ర ప్రభుత్వం చలనం లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్టీఆర్ భరోసా కింద 4,000 రూపాయల పెన్షన్ అందరికీ ఎటువంటి నిబంధనలు లేకుండా ఇవ్వమని చెప్పి కూడా అనేక సార్లు పిటిషన్లు పెట్టాము. కానీ అవి కూడా మాకు అందరికీ చెందలేదు. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఇచ్చే మినిమం పెన్షను, ఎన్టీఆర్ భరోసా ప్రతి ఒక్కరి నిబంధనలకు అనుగుణంగా అందరికీ పెన్షన్ 4,000 ఇవ్వాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. అట్లే 2019 నుంచి 24 వరకు ఇప్పటి వరకు లీవ్ ఎన్కాష్మెంట్ రిటైర్డ్ ఆర్టీసీ రిటైర్ అయిన వాళ్ళు కానీ, చనిపోయిన వాళ్ళకి, మెడికల్ బెనిఫిట్ అందరికి కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా 2019 నుంచి మొన్నటిదాకా ₹1 కూడా ఎవరికి లీవ్ ఎన్కాష్మెంట్. దానికోసం కూడా పోరాటం చేసాము, ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారింది. ఇప్పుడు కూడా మొన్న కూడా ధర్నా చేసాం ఈ మధ్య. దానికి కూడా ఈ గవర్నమెంట్ కూడా ఇటీవల వరదలు వచ్చిన కారణంగా స్పందించలేదు. తప్పనిసరిగా రిటైర్డ్ కార్మికులు అందరూ కూడా 2019 నుంచి 24 రావాల్సిన లీవ్ ఎన్కాష్మెంట్ అందరికీ చెల్లించాలని, అట్లే సెటిల్మెంట్ చేయకుండా ఆపేసి అవి కూడా చెల్లించాలని ఎన్ని డిమాండ్లతో మేము 13/9/2024 శుక్రవారం ఆర్ఎం ఆఫీస్ వద్ద ఉదయం 10 గంటలకు ధర్నా నిర్వహించాలని నిర్ణయించాము. దానికి అనుగుణంగా జిల్లాలో అనేక కార్మికులందరినీ సమీకరిస్తున్నాము. తప్పనిసరిగా మా డిమాండ్లని ఆమోదించేదానికి 13వ తేదీ ధర్నాకి మీ వైపు నుంచి అందరూ సహకారం అందించి అందరికి ఛానల్స్ ద్వారా అందరికీ తెలియజేసి మా ఉద్యమాన్ని బలోపేతం చేస్తూ ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నేను ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడిగా ఉన్నాను. ఈ జిల్లాకి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే బాధాకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఈపీఎస్ 95 పెన్షన్ మాత్రమే ఆధారం. రిటైర్డ్ అయినటువంటి కార్మికులకి 16/11/95లో ఈ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు ఏర్పాటు చేసినప్పుడు చేయడం జరిగింది. అదేవిధంగా 1/6/2001లో 6,500 మీద 541 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. 1/9/2014లో 15,000 మీద 1,250 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఈ విధంగా కార్మికుల జీతం నుండి దపదపాలుగా రికవరీ చేయడం జరుగుతున్నప్పటికీ కూడా పెన్షన్ మాత్రం 4,000 లోపల మాత్రమే వస్తున్నది. ఇది నిజంగా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి, ఎక్కడా లేనటువంటి పరిస్థితి. కార్మికుల జీతం నుండి రికవరీ చేసి కూడా 4,000 లోపల పెన్షన్ ఇవ్వడం అనేది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని ముందుగా తెలియజేస్తున్నాం.
ఏంటంటే భారతదేశంలో ఈపీఎస్ 95 పెన్షన్ కింద 75 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా మామూలుగా 30 లక్షల మంది కార్మికులు 1000 రూపాయలు మినిమం పెన్షన్ మాత్రమే భారతదేశంలో తీసుకుంటున్నారు. మన నెల్లూరు జిల్లాలో చూస్తే ఈ యొక్క ఈపీఎస్ 95 పెన్షన్ కింద 15,000 మంది కార్మికులు ఉన్నారు. వాళ్ళంతా కూడా భార్యలు చనిపోయినటువంటి వాళ్ళు, భర్తలు చనిపోయినటువంటి వాళ్ళు అనేక ఇబ్బందులు పడుతూ ట్రీట్మెంట్ చేసుకోలేక, మందులు కొనుగోలు చేయలేక, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయలేక కరోనా టైంలో దాదాపు 150 మంది చనిపోవడం జరిగింది. ఇది ఎంతో దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఈ సెంట్రల్ గవర్నమెంట్ కి ఢిల్లీకి వెళ్లి ఈ యొక్క పెన్షన్ కింద ధర్నాలు చేసినప్పటికీ కూడా చలనం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. 16/11/95లో ఈ స్కీమ్ ను ఏర్పాటు చేసినప్పటి నుండి అనేక విధాలుగా ధర్నాలు చేయడం జరిగింది, మెమోరాండాలు ఇవ్వడం జరిగింది. ఏమాత్రం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి పట్టినట్టు లేదు. అయితే మామూలుగా 1/9/2014లో మాత్రమే ఈ యొక్క 1000 రూపాయలు పెన్షన్ చేయడం జరిగింది. అంత క్రితం రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి 50 రూపాయలు, 150 రూపాయలు, 200 మాత్రమే పెన్షన్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ 1000 రూపాయలు మినిమం పెన్షన్ చేసిన తర్వాత కనీసం 30 లక్షల మందికి మాత్రమే ఈ పెన్షన్ వస్తుంది. నిజంగా కార్మికుల యొక్క బాగోగులు తెలుసుకునేటటువంటి ప్రభుత్వంగా ఉంటే ఖచ్చితంగా 9,000 రూపాయలు మినిమం పెన్షన్ చేయాలని అనేక విధాలుగా పోరాటం చేస్తున్నాం. కనీసం 9,000 రూపాయలు లేదే ఈ రోజుల్లో కార్మికుడు ఏ విధంగా బతుకుతాడనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే మామూలుగా ఢిల్లీకి వెళ్లి అనేక సందర్భాల్లో ధర్నా చేసినప్పటికీ కూడా ఈ సెంట్రల్ గవర్నమెంట్ కి ఎలాంటి కనికరం లేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం 1/1/2020లో ఏపీఎస్ఆర్టీసీని గవర్నమెంట్ లో కలపడం జరిగింది. ఏపీఎస్ఆర్టీసీలో కలపడం జరిగిన పిమ్మట అంత క్రితం ఇస్తున్నటువంటి ఎస్ఆర్బిఎస్ 3,200 రూపాయల పెన్షన్ లాంటి దాన్ని ఆపేయడం జరిగింది. నువ్వు ఇచ్చేది లేదు, ఉన్నటువంటి దాన్ని తీసేయడం జరిగింది. ప్రభుత్వంలో కలపడమే గాని ఒక కొత్త బస్సు కొనుగోలు చేసింది లేదు. మామూలుగా కార్మికులకి జీతభత్యాలు గాని, రికవరీ గాని, అదేవిధంగా రిక్రూట్మెంట్ కూడా లేదు. చనిపోయినటువంటి పిల్లలకు గాని, నిరుద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా మామూలుగా రిక్రూట్మెంట్ ఈ ఆర్టీసీలో జరిగినటువంటి పరిస్థితి లేదు. ఒక్కరిని కూడా రిక్రూట్ చేసినటువంటి పరిస్థితి లేదు 5 సంవత్సరాల కాలంలో. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మామూలుగా ఆర్టీసీలో చనిపోయినటువంటి వాళ్ళ పిల్లలకు కానీ, మెడికల్ రిటైర్ అయినటువంటి వాళ్ళ పిల్లలకు కానీ, మామూలుగా అదేవిధంగా రిటైర్మెంట్ అనేక సందర్భాల్లో అయినటువంటి వాళ్ళకి 2019 నుంచి ఆపేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని, అదేవిధంగా ఉద్యోగం వద్దన్నటువంటి వాళ్ళకి మోనాటరీ బెనిఫిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదే సందర్భంలో కార్మికులు అనేక సందర్భాల్లో పోరాటం చేసినప్పటికీ కూడా పెన్షన్ పెంచడందువల్ల 9,000 రూపాయలు మినిమం పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదే సందర్భంలో మామూలుగా రిటైర్డ్ అయినటువంటి కార్మికులు మామూలుగా ఏంటంటే రిటైర్డ్ అయినటువంటి కార్మికులకి ఖచ్చితంగా మోనాటరీ బెనిఫిట్ ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. ఆపేసినటువంటి అనేక బెనిఫిట్స్ ఎన్కాష్మెంట్ 2019 నుంచి ఇప్పటిదాకా రిటైర్డ్ అయినటువంటి కార్మికులకు కానీ, చనిపోయినటువంటి వాళ్ళ కార్మికులకు కానీ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎన్కాష్మెంట్ ఇవ్వాలని ఈ యొక్క సభాముఖంగా కోరుకుంటున్నాను కామ్రేడ్స్. అదేవిధంగా మిగిలినటువంటి విషయాలన్నింటినీ కూడా మా నరసింహారెడ్డి గారు చెప్తారు. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తా ఉన్నాను. ఈ నెల 13వ తారీఖున నెల్లూరు రీజనల్ మేనేజర్ ఆఫీస్ వద్ద ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మా అసోసియేషన్ జిల్లా కమిటీ నిర్ణయించింది. కారణం ఏంటంటే ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు దాదాపు 30-35 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి పెన్షన్ ఎంతంటే మినిమం 1000 రూపాయల నుంచి మ్యాక్సిమం 3,000-3,500 వరకు వస్తుంది. అంతకు మించి ₹1 కూడా అదనంగా రాదు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగులకి రిటైర్డ్ అయిన తర్వాత శాలరీలో 50% పెన్షన్గా తీసుకుంటున్నారు. పే స్కేల్ రివైజ్ చేసినప్పుడల్లా పెన్షన్ వాళ్ళకి పెరుగుతుంది. డిఏ పెరిగినప్పుడల్లా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, రిటైర్డ్ ఉద్యోగులు కూడా డిఏ పెంచుతున్నారు. కానీ ఆర్టీసీలో పనిచేసిన రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి రిటైర్డ్ అయిన రోజు ఎంతైతే పెన్షన్ నిర్ణయిస్తారో అతను చనిపోయే వరకు అదే పెన్షన్ మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఆయన కర్మచారికి చనిపోతే ఆయన భార్యకి అందులో సగం మాత్రమే ఇస్తారు, మినిమం 1000 రూపాయలు తగ్గకుండా. ఇది ఆర్టీసీలో రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి. ఈ రిటైర్డ్ ఉద్యోగులు భార్యాభర్త బతకాలంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే
కనీసం 10,000 రూపాయలు లేనిదే బతకలేరు అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. కానీ ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి పెన్షన్ 3,000, 4,000, 2,000 అంతకన్నా ఎక్కువ రావట్లేదు. కాబట్టి ఆర్టీసీలో పనిచేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 40,000 మంది ఉన్నారు. నెల్లూరు జిల్లాలో 5,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు. మా కోరిక ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకి వృద్ధాప్య పెన్షన్ కింద 4,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఆర్టీసీలో పనిచేసి 40-30 సంవత్సరాల పాటు సేవ చేసి ప్రజలకి రిటైర్డ్ అయితే ఆ వృద్ధాప్య పెన్షన్ కూడా మాకు ఇవ్వడం లేదు. అప్లై చేసుకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అని చెప్పి కంప్యూటర్లో వస్తుందని చెప్పి మాకు రిజెక్ట్ చేయడం జరుగుతాం. అందుకని ప్రధానంగా మేము కోరుకునేది ఏంటంటే వృద్ధులకి ఇచ్చేటువంటి వృద్ధాప్య పెన్షను మేమందరం రిటైర్డ్ అయిన వాళ్ళు 60, 65, 70 సంవత్సరాలు ఉండేటువంటి వయసు ఉండేటువంటి వాళ్ళం. మాకు ఆ వృద్ధాప్య పెన్షన్ అనేది నిబంధనలు లేకుండా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని చెప్పి సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అలాగే మేము సర్వీసులో పనిచేసినప్పుడు మీకు హైర్ పెన్షన్ ఇస్తామని చెప్పి ఒక నోటీస్ బోర్డు వేశారు. అంటే ఎక్కువ మీ దగ్గర రికవరీ చేసుకొని మీకు ఎక్కువ పెన్షన్ ఇస్తామని చెప్పి నోటీస్ బోర్డు ఇస్తే రాసి ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర రికవరీ చేశారు. ఆ రికవరీ చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు 4-5 సంవత్సరాలు రికవరీ చేసి మీరు రిజెక్ట్ చేస్తున్నాం మీ అప్లికేషన్ రిజెక్ట్ చేశారు. తీసుకుని రికవరీ చేసిన డబ్బులు రిటర్న్ ఇవ్వలేదు, హైర్ పెన్షన్ ఎలిజిబుల్ కాదని చెప్పారు. అట్లాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 800 మంది ఉన్నారు. మేము ఈ సందర్భంగా కోరింది ఏంటంటే మేనేజ్మెంట్ని మీరు హైర్ పెన్షన్ అన్నా ఎలిజిబుల్ కల్పించండి వాళ్ళకి, లేదు వాళ్ళ దగ్గర రికవరీ చేసిన డబ్బులన్నా రిటర్న్ చేయండి అని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే ఆర్టీసీలో రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి ఆర్టీసీ యాజమాన్యం బస్సుల్లో ఉచితంగా